నమస్తే ఫ్రెండ్స్. మనము ఆర్జీకేటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క ఈసీఈ బ్రాంచ్లో జనరల్గా ఇది అందరికీ కామన్ పేపర్ అనుకుంటున్నాను. మేబీ ఈ యొక్క ఎంఎంఈ మెటీరియల్స్ అండ్ మెటలర్జీ సైన్స్ వాళ్ళకి సంబంధించి కానీ, కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళు ఈ రెండు కాకుండా మిగతా వాళ్ళందరికీ ఇది కామన్ పేపర్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందులో 6th యూనిట్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్లు మనం డిస్కస్ చేస్తున్నాం. మనము దాదాపుగా ఇదిగో పోస్ట్లేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ తప్పక మనము పైన ఉన్నటువంటి కాన్సెప్ట్లు టైం ఇండిపెండెంట్ ష్రోడింజర్ ఈక్వేషన్ వరకు మనం చదివేశాం. ఈరోజు మనం క్లాస్లో అప్లికేషన్ ఆఫ్ ష్రోడింజర్ టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్ పార్టికల్ ఇన్ 1D బాక్స్ అనేటువంటి దాంట్లోకి మనం వెళ్తున్నాం. సో క్వశ్చన్ మనల్ని ఎలా అడిగేదానికి ఛాన్స్ ఉన్నాయి అంటే పార్టికల్ ఇన్ 1D బాక్స్ అని అడగచ్చు, లేదా ఇన్ఫైనైట్ పొటెన్షియల్ వెల్ అని అడగవచ్చు, లేదా అప్లికేషన్ ఆఫ్ ష్రోడింజర్ టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్ వెన్ పార్టికల్ ఇన్ 1D బాక్స్ అని అడగవచ్చు, లేదా ఇలా కూడా అడగచ్చు మనకు అప్లికేషన్ ఆఫ్ Schrödinger time independent equation. STIE means Schrödinger time independent equation for particle in 1D box. ఇలా కూడా అడగచ్చు మనల్ని పార్టికల్ ఇన్ 1D బాక్స్ అనేటువంటిది. ఇది STIE మీన్స్ Schrödinger టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ పార్టికల్ ఇన్ 1D బాక్స్ అనేటువంటిది. ఇప్పుడు మనం ఈ యొక్క డయాగ్రామ్ను మనం రిప్రజెంట్ చేస్తూ అసలు ఒక పార్టికల్ అనేటువంటిది 1D బాక్స్లో ఉంది అంటే ఏంటి అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అసలు పార్టికల్ 1D బాక్స్లో ఉండడం అంటే ఏంటి అనేటువంటిది. సో నేను నెక్స్ట్ పేజీలోకి వెళ్తున్నాను. డయాగ్రామ్ మళ్ళీ గీసుకుంటున్నాను సపరేట్గా. మీరు ఒకసారి గీసింటే దాన్నే వదిలేసేయండి అంతే. చూడండి, ఇక్కడ ఇది ఒక పొటెన్షియల్ రీజన్. ఈ పొటెన్షియల్ రీజన్ అనేటువంటిది పార్టికల్ అనేటువంటిది ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది. పార్టికల్ అనేటువంటిది ఈ బోర్డు మీద లేదా మీ పేపర్ మీద ఈ రీజన్లో మాత్రమే పార్టికల్ అనేది ఉంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి అయ్యా అంటే 0 నుంచి L అనేటువంటిది. ఇది ఎక్స్ డైరెక్షన్లో మనం ఉన్నాం. సో అదే నేను ఇక్కడ రాస్తున్నాను. పార్టికల్ కన్ఫైన్ to the region 0 to x less than L, 0 to less than x less than L అనేటువంటిది. అంటే ఇక్కడ రెండు కాంబినేషన్గా రాశాను. పార్టికల్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడవుతుంది? x గ్రేటర్ దాన్ 0. ఇక్కడ చూడండి, పార్టికల్ అనేటువంటిది ఈ యొక్క పార్టికల్ అనేటువంటిది x గ్రేటర్ దాన్ 0లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ మొత్తంలో ఎక్కడైనా ఎగ్జిస్ట్ కావచ్చు. మళ్ళీ ఇది ఎంత లోపల ఉండాలి? ఈ లోపలనే ఉండాలి. కాబట్టి ఎక్స్ లెస్ దాన్ ఎల్ అంటే ఎల్ కంటే లోపల మాత్రమే పార్టికల్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ అవుతుంది అంటున్నాను. ఈ రెండు కాంబినేషన్ మ్యాథమెటిక్స్ మీకు తెలుసు అంటున్నాను. చూడండి, ఇన్ దిస్ రీజన్ ద పొటెన్షియల్ ఈజ్ V ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రీజన్లో మన పొటెన్షియల్ ఎంత అంటే 0. ఇన్ దిస్ రీజన్ V ఈజ్ ఈక్వల్ టు 0. V అనేటువంటిది 0 ఉంది. చూడండి, ఏం చేస్తున్నాను అంటే పార్టికల్ అనేటువంటిది ఈ అవుట్ ఆఫ్ దిస్ రీజన్, చూడండి, అవుట్ ఆఫ్ దిస్ రీజన్ V ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఈ రీజన్ను నువ్వు దాటి బయటికి వచ్చేసావు అనుకోండి, ఈ బౌండరీ దాటి బయటకు వస్తే అక్కడ మనకు పొటెన్షియల్ అనేది ఇన్ఫినిటీ. ఇక్కడంతా ఇన్ఫినిటీ. ఈ బౌండరీ కాస్త బయటకు వచ్చేసామంటే ఇన్ఫినిటీ రీచ్ పొటెన్షియల్ కలిగి ఉందనుకోండి. ద పార్టికల్ కెనాట్ ఎగ్జిస్ట్ అవుట్ ఆఫ్ దిస్ రీజన్ వేర్ x less than L. చూడండి, 0 less than x less than L అంటే
ఈ రీజన్లో కాకుండా పార్టికల్ బయట అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. కేవలం కన్ఫైన్ అయింది పార్టికల్ అనేటువంటిది ఇక్కడ మాత్రమే జరుగుతుంది. అంటే మనం ఒక బాక్స్ లాగా గీసేసాం మన పేపర్ మీద. ఒక చీమ అనేటువంటిది ఈ రీజన్లోనే తిరుగుతుంది. ఈ రీజన్లోనే తిరిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక బయటికి వెళ్ళడం లేదు. ఆ రీజన్ నుంచి మనకు పార్టికల్ అనేది వెళ్ళడం లేదు అని మనమే కన్ఫైన్ చేస్తున్నాం దాన్ని. అంటే ఏమనుంటున్నామయ్యా అంటే వేవ్ ఫంక్షన్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామయ్యా అంటే వేవ్ ఫంక్షన్ ఐ ఈజ్ ద వేవ్ ఫంక్షన్ ఆఫ్ ద పార్టికల్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మనకు సై అనేటువంటిది మన క్వాంటమ్ మెకానిక్స్లో ఒక పార్టికల్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ చెప్పేటువంటి ఒక మ్యాథమెటికల్ టూల్ లేదా మ్యాథమెటికల్ క్వాంటిటీ లేదా ఫిజికల్ క్వాంటిటీ. ఈ క్వాంటిటీ మనకేం చెబుతుంది? పార్టికల్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనము సై అనేటువంటిది పార్టికల్కి సంబంధించిన వేవ్ ఫంక్షన్ అయినప్పుడు సై అనేటువంటిది ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఈ రీజన్లో మొత్తంలో. ఎందుకు? పార్టికల్ అంతా ఇక్కడ తిరుగుతూ ఉంది కదా. సో సై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇన్ దిస్ రీజన్. ఈ బౌండరీ తర్వాత పార్టికల్ యువతలకి రావడం లేదు. వాట్ అబౌట్ సై హియర్? ఈ రీజన్లో పరిస్థితి ఏంటి? సై ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా మన పార్టికల్ బయటికి రావడం లేదు. సై ఈజ్ ఆల్సో 0. అర్థమవుతుందా లేదా ఎలా రాశాను దీన్ని అనేటువంటిది? ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ ఎక్స్ప్లెనేషను ఎగ్జామ్లో మీరు మీ ఓన్ వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఆర్డర్ ఇలాగే రాయలేం, రూల్ ఏం లేదు. ఈ డయాగ్రామ్కు సంబంధించినటువంటి అంతా ఇన్ఫర్మేషను నీ సొంత వాక్యాల్లో ఎగ్జామ్లో రాయాలి. అలా రాసిన తర్వాతనే నువ్వు నెక్స్ట్ అప్రోచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా రాయకుండా నువ్వు అప్రోచ్కి వెళ్తే మార్కులు తగ్గిపోతాయి. సరే, మనం ఇప్పుడు నెక్స్ట్ అప్రోచ్కి వెళ్దాం. మనం ఏం చేయాలి? ఈ పార్టికల్కు సంబంధించినటువంటి వేవ్ ఫంక్షన్ను మనం డిరైవ్ చేసుకోవాలి, ఎనర్జీని డిరైవ్ చేసుకోవాలి. ఏమేమి కనుక్కోబోతున్నామంటే ఇక్కడ రాస్తున్నాను. సై కనుక్కోబోతున్నాము, ఎనర్జీ కనుక్కోబోతున్నాము, మొమెంటం కనుక్కోబోతున్నాము. ఇవన్నీ మనం కనుక్కోబోతున్నాము పార్టికల్కి సంబంధించినటువంటి. సరే, ఇప్పుడు మనం పార్టికల్ అనేటువంటిది 1D బాక్స్లో ఉంది. పార్టికల్ అనేటువంటిది 1D బాక్స్లో ఉంది, దానికి పొటెన్షియల్ 0. ఇప్పుడు నేను ష్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ష్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఫ్రమ్ ష్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది? ష్రోడింజర్ వేవ్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8π² m divided by h square into e minus v into psi is equal to 0. ఇది మనకు ష్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్. యాజ్ v is equal to 0, ఇదేమైపోతుంది? డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8π² m బై h స్క్వేర్ ఇంటూ h కట్ కాదు, h స్క్వేర్ మాత్రమే, h స్క్వేర్ ఇంటూ e ఇంటూ psi is equal to 0. జస్ట్ v బదులుగా 0 రాశాను, ఉన్న ఫంక్షన్ అలాగే రాశాను. చూడండి, ఇక్కడ నేను ఈ టర్మ్ని నేనేమనుకుంటున్నాను అంటే టేక్ ఇట్ యాజ్ ఏ k స్క్వేర్. సో డే స్క్వేర్ సై బై d స్క్వేర్ సై బై dx స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ఇంటూ psi ఈజ్ ఈక్వల్ టు 0. ఏం తీసుకున్నాను? k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8π² m బై h స్క్వేర్. నాకు హెచ్ కట్ స్క్వేర్ అనే వస్తుంది. మీరు జాగ్రత్తగా అది హెచ్ స్క్వేర్ అని జాగ్రత్తగా చూడండి. దీన్ని ఒకసారి చూడండి. ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఒక సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఒక సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు దీని సొల్యూషన్ కూడా మనకు తెలుసు. ఏంటా సొల్యూషను? సొల్యూషన్ అనేటువంటిది I of x is equal to a e power iota kx plus b e power minus iota kx. ఇలా రావచ్చు. This is the solution of the above equation. Is the solution of the above equation. ఇక్కడ మనకు a అండ్ b అనేటువంటి కొన్ని కాన్స్టెంట్లు వచ్చాయి.
ఏ అండ్ బి అనేటువంటి కాన్స్టెంట్లు వచ్చాయి కాబట్టి హియర్ ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్. ఇవి ఒక మన కాన్స్టెంట్స్. దీస్ ఈ ఏ అండ్ బి వాల్యూస్, ద వాల్యూస్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ విత్ హెల్ప్ ఆఫ్ ది బౌండరీ కండిషన్స్. ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి కెన్ బి, చూడండి మనం ఏం చేస్తానంటే కెన్ బి ఫైండ్ విత్ హెల్ప్ ఆఫ్ బౌండరీ కండిషన్స్. అంటే మనం బౌండరీ కండిషన్స్ని వాడి ఏ కామా బి యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఏ కామా బి యొక్క వాల్యూస్ని ఫైండ్ చేయడానికి అసలు మన బౌండరీ కండిషన్స్ ఏందో చూడండి డయాగ్రామ్లో. ఇప్పుడు డయాగ్రామ్లో ఏం చెప్తున్నాయి అంటే పార్టికల్ అనేటువంటిది x = 0, x = 0 కంటే ఎక్కువ, x = L కంటే తక్కువలో మాత్రమే పార్టికల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. పార్టికల్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దాని యొక్క వేవ్ ఫంక్షన్ అనేది 0 కాదు. x = 0 దగ్గర పార్టికల్ అనేది అస్సలు ఉండదు. పార్టికల్ అనేది ఉండేదానికి ఛాన్సే లేదు. అంటే x = 0 దగ్గర మనకు పార్టికల్ అనేది ఉండదు కాబట్టి psi at x = 0 మస్ట్ బి ఈక్వల్ టు 0. ఇది ఒక బౌండరీ కండిషన్. అలాగే ఇక్కడ చూడండి x = L దగ్గర పార్టికల్ అనేది అస్సలు ఉండదు. అంటే psi at x = L that must be equal to 0. These two are boundary conditions. ఈ రెండు మనకు బౌండరీ కండిషన్. దట్ ఈస్ psi at x = 0 it is equal to 0 and ఇంకొకటి ఏంటి psi at x = L that is equal to 0. ఈ రెండు బౌండరీ కండిషన్స్ వాడి మనము మన యొక్క వేవ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి మనకున్నటువంటి వేవ్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్లో ఉన్నటువంటి ఏ అండ్ బి కాన్స్టెంట్ పారామీటర్లని ఎలిమినేట్ చేయాలి. అప్లయింగ్ ద ఫస్ట్ బౌండరీ కండిషన్, అప్లయింగ్ ద psi x = 0 at x = 0 ఆన్ ఎక్కడుంది మన ఈక్వేషన్? దీన్ని 1 అనుకుందామా, 2 అనుకుందామా? ఈక్వేషన్లు ఏమన్నా ఇంతవరకు ఏమనుకోలేదా? సరే అనుకోండి ఏదో ఒక దాన్ని. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3, ఇది ఈక్వేషన్ 4. సో ఇప్పుడు మనం ఆన్ ఈక్వేషన్ 4లో అప్లై చేయండి. ఏమైపోతుంది? I at x = 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది అంటే a e power 0 ప్లస్ b e power 0. psi x = 0 కాబట్టి 0, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు -a రావడం జరిగింది. మళ్ళీ మన ఈక్వేషన్ 4 ఏమైపోతుంది? దేర్ ఫోర్ ఈక్వేషన్ 4 ఏమైపోయింది? psi ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు a e power iota kx ప్లస్ ప్లస్ కాదు, ఇక్కడ మనం b బదులుగా మనం ఏం రాయొచ్చు? -a రాయొచ్చు కదా. -a e power iota kx అని రాయొచ్చు. కరెక్టా కదా? చూడండి. సో దెన్ ఏం రాయొచ్చు? ఏని కామన్ తీసేసాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏని కామన్ తీస్తే e power iota kx - e power iota kx అనేది రావడం జరిగింది. మీకు సైన్ థీటా ఫార్ములా గుర్తుందనుకుంటున్నాను. ఎక్స్పోనెన్షియల్ టైంలో e power i theta - e power - i theta డివైడెడ్ బై 2i. అంటే e power i theta - e power - i theta యొక్క వాల్యూ 2i ఇంటూ సైన్ థీటాగా రాయొచ్చు. ఇక్కడ మనకు i ఆఫ్ ik అనేటువంటిది ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఏం రాయొచ్చు? 2i ఇంటూ సైన్ ఆఫ్ ఏం రాయొచ్చు? kx రాయొచ్చా లేదా? చూడండి, థీటా బదులుగా మనకి ఎవరున్నారు? ఇక్కడ నేను రౌండ్ అప్ చేయడం రాంగ్ చేశాను. ఇక్కడ మనకు ఉన్నటువంటి వాళ్ళు kx మాత్రం ఉంది. ఇక్కడ -i, ఇక్కడ మైనస్ రాయడం మర్చిపోయాను. సో kx అనేటువంటి టర్మ్ ఈ పవర్ ఇది థీటా, ఇది -i theta, అంతేనా కదా? -i theta kx గా మనకు ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? psi ఆఫ్ x, అంతేనా కదా? psi ఆఫ్ x అనేటువంటిది ఉంది మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అప్లయింగ్ సెకండరీ బౌండరీ. దీనికి ఈక్వేషన్ ఎన్నో నెంబర్ చెప్తారా? నా దగ్గర అయితే ఈక్వేషన్ ఎన్నది ఉంది? 3.
4 ఈక్వేషన్ 4 దీనికి 5 పెడదాం ఇంకా ఈక్వేషన్ నెంబర్ 5. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దిస్ ఇస్ ద అప్లయింగ్ I of x is equal to L is equal to 0 on equation number 5. 5లో అప్లై చేస్తున్నాను. I of x is equal to L that is equal to ఎక్కడ x ఉందో అక్కడ L సబ్స్టిట్యూట్ చేయడమే. a ఇంటూ 2i ఇంటూ sin k ఇంటూ L ఇలా రావడం జరిగింది. ఈ వాల్యూ ఎంత 0 కదా. 0 is equal to 2 సారీ a ఇంటూ 2i ఇంటూ sin kl అనేటువంటిది రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఇక్కడ సమ్ ప్రోడక్ట్ అంటే దీని ప్రోడక్ట్ ప్లస్ దీని ప్రోడక్ట్ మనకు 0కి ఈక్వల్ అయింది. అంటే ఇప్పుడు మనము ఇదన్నా 0 కావాలి లేదన్నా ఇదన్నా 0 కావాలి. సైన్ కేఎల్ అన్నా 0 కావాలి ఇదన్నా 0 కావాలి. దట్ మీన్స్ ఏం రాయొచ్చు, దట్ మీన్స్ ఏ 2i ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సైన్ ఎవరున్నారు మన దగ్గర సైన్ కేఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రావాలి. మనకు ఏమైపోతుంది ఇప్పుడు ఇఫ్ ఏ 2i ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఇక్కడ మనం ఫంక్షన్ చూడండి ఈక్వేషన్ 5 మొత్తం 0 అయిపోతుంది. దెన్ ఈక్వేషన్ 5 psi ఈజ్ ఈక్వల్ టు 0. psi ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి, అసలు వేవ్ ఫంక్షనే లేదని అర్థం. psi అంటే ఏంటి, వేవ్ ఫంక్షన్ అంటే పార్టికల్కు సంబంధించిన ఇన్ఫర్మేషనే లేదు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0ను మనం సబ్స్టిట్యూట్ చేయడం వల్ల psi అనేటువంటి ఫంక్షన్ మనకు 0 అయిపోతుంది. అంటే పార్టికల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం 0 అయిపోతుంది. అంటే మనము ఒక పార్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మనకు తెలియడం లేదు కాబట్టి మనం కనుక్కోవాల్సిందే మనకు 0 ఏర్పడుతుంది. దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ నాట్ పాసిబుల్. ఇది మనకు పాసిబుల్ కాదు. ఇక మనకు ఉన్నటువంటి ఒకే ఒక అప్రోచ్ ఏంటి, ఒకే ఒక వే ఏంటి, సైన్ కేఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 కావడమే. సైన్ కేఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 కావడం అంటే కేఎల్ ఏమైపోతుంది, కేఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 అండ్ సో ఆన్ అన్నిటికీ సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది మొత్తం సైన్ 0 సైన్ పై 0 సైన్ 2 పై 0 ఇలా మనకు రావడం జరుగుతుంది. సో దట్ మీన్స్ మనకి ఏమొస్తున్నాయి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 రాస్తుంది. మళ్ళీ ఏం చేస్తున్నాయంటే ఇందులో ఈ 0ను మనకు పాసిబిలిటీ లేదు అని చెప్పడం కోసం కాస్త ముందుకు వెళ్తున్నాను. కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఎల్, కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఎల్ అని రాయచ్చా. కే ఈజ్ నథింగ్ బట్ 2 పై బై ల్యాండా, 2 పై బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఎల్. చూడండి ఇప్పుడు ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మీరు నెక్స్ట్ పేజీలో దాని కింద రాసుకోండి. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇక్కడ పై క్యాన్సిల్ అయింది 2l బై n అనేటువంటి రావడం జరిగింది. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది అనుకోండి, దెన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద ఫిజిక్స్. అంటే మనము n ఈజ్ ఈక్వల్ టు 0ను అప్లై చేస్తానే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వస్తుంది. వేవ్ ఫంక్షన్ యొక్క వేవ్ లెంత్ ఎంత వస్తుంది అంటే ఇన్ఫినిటీ వస్తుంది. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అంటే ఏమని అర్థము, n ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ నాట్ పాసిబుల్. n ఈజ్ ఈక్వల్ టు 0 నాట్ పాసిబుల్, ఇది పాసిబుల్ కాదు. అంటే నేను ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి దాన్ని నేను పాసిబిలిటీ తీసుకోవడం లేదు. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ మిగతాటి మాత్రం మనకు రావడం జరిగింది. అంతేనా కదా. సో n ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ మనకి ఏమొచ్చాయి 1 2 3 అండ్ సో ఆన్. అంటే ఏమని అర్థము, కేఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ రావడం జరిగింది. ఇది మనకు ఉన్నటువంటి వాల్యూ. దెన్ వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ యొక్క ఎనర్జీ ఏంటి అని అడుగుతున్నాను. వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్. సో మనం ఇక్కడ సబ్స్క్రిప్షన్లోకి వెళ్తున్నాము. ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ ఫస్ట్ వేవ్ ఫంక్షన్ కనుక్కుందామా. సో లెట్ వి స్టార్ట్ విత్ వేవ్ ఫంక్షన్ ఆఫ్ ది పార్టికల్. వేవ్ ఫంక్షన్
ఆఫ్ ద పార్టికల్ ఇన్ 1D బాక్స్. 1D బాక్స్లో ఉన్నటువంటి పార్టికల్ వేవ్ ఫంక్షన్ ఏంటి? psi ఈజ్ ఈక్వల్ టు 2 a ఇంటూ 2i ఇంటూ అంతే కదా మన దగ్గర ఉన్నది, a ఇంటూ 2i ఇంటూ సైన్ kx దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 2i ఇంటూ kx బదులుగా మనం ఏం రాసాము? k బదులుగా ఏం రాయొచ్చమ్మా? k బదులుగా ఏం రాయొచ్చు? దీని నుంచి k ఈజ్ ఈక్వల్ టు n pi by l అని రాయొచ్చు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ n pi by l into x. So now this wave function is the unnormalized wave function. It is not normalized wave function. So మనం ఈ వేవ్ ఫంక్షన్ నార్మలైజ్ చేస్తున్నాను. అప్లయింగ్ నార్మలైజ్డ్ కండిషన్ మనం అప్లై చేస్తున్నాం. సో మనకు నార్మలైజ్డ్ కండిషన్ రియల్గా ఉన్నటువంటి నార్మలైజ్డ్ కండిషన్ ఏంటయ్యా అంటే ఇంటిగ్రల్ -∞ to +∞ psi star psi into dx is equal to 1. దిస్ ఇస్ ద నార్మలైజ్డ్ కండిషన్. దీన్ని అప్లై చేసుకోవడం నేను ఏం చేస్తున్నానయ్యా అంటే దీన్ని అప్లై చేసుకోవడం కోసం psi is equal to c into sin of n pi by l into x. ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెట్ c ఈజ్ ఈక్వల్ టు a2i బదులుగా c అనుకోండి అంటున్నాను. దాని నుంచి నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ మన వేవ్ ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎగ్జిస్టెన్స్ అయింది? మన బౌండరీ ఏంటి గుర్తుందా మీకు? బౌండరీ 0 to l. 0 to l లో మనకు వేవ్ ఫంక్షన్ ఉంది. అంటే -∞ నుంచి వచ్చిన ఇక్కడంతా వేవ్ ఫంక్షన్ లేదు. కాబట్టి దేర్ ఫోర్ మన ప్రాబ్లం ప్రకారం 0 to l psi star అంటే ఏంటి? psi star is the complex conjugate of wave function. అంటే ఇందులో మనకు ఏ విధమైనటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ లేవు కాబట్టి c ఇంటూ సైన్ ఆఫ్ ఎవరున్నారు? n pi by l ఇంటూ x. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అదే వస్తుంది, c ఇంటూ సైన్ ఆఫ్ n pi by l ఇంటూ x ఇలా రావడం జరిగింది ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ l తర్వాత మనకు +∞ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకు? ఇక్కడ మనకు వేవ్ ఫంక్షన్ లేదు. ఇక్కడ 0 కేవలం మనకు వేవ్ ఫంక్షన్ ఇక్కడ మాత్రమే నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి దీన్ని మాత్రమే మనం లిమిట్స్ పైన ఉన్నటువంటి దాని ప్రకారం ఇది మారింది. c ఇంటూ c స్క్వేర్ అయిపోయింది. c స్క్వేర్ 0 to l sin స్క్వేర్ n pi by l ఇంటూ dx x ఇంటూ dx రావడం జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా sin square x is equal to 1 minus cos 2x by 2. 1 minus cos 2x by 2 వచ్చేసింది. ఆ ఫార్ములా వాడేసి c square by 2 into 0 to l 1 minus cos 2n pi by l into x into dx రావడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, ఈ dx అనేటువంటి టర్ము ఇక్కడికి రావడం జరిగింది. ఈ dx అనే టర్ము ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఇంటిగ్రేషన్ టర్ము 0 అంటే ఒక స్టెప్ రాద్దాంలేండి. c స్క్వేర్ బై 2 ఫ్లవర్ బ్రాకెట్ 0 to l dx. ఈ dx ఇక్కడికి వచ్చింది 1 into dx ఈజ్ ఈక్వల్ టు dx మైనస్ ఇంటిగ్రల్ 0 to l cos 2n pi by l into x into dx. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0. మీరు మ్యాథమెటిక్స్ చేయండి, ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో దీన్ని చేస్తే కాస్ చేస్తే సైన్ వస్తుంది. సైన్లో అప్పర్ లిమిట్ అప్లై చేయండి 0 అవుతుంది, లోవర్ లిమిట్ అప్లై చేయండి 0 అయిపోతుంది. సో ఇది మొత్తం 0. సో మిగిలింది ఇక్కడ 1. ఇంటిగ్రల్ ఆఫ్ 1 into dx ఈజ్ ఈక్వల్ టు x. అప్పర్ లిమిట్ అప్లై చేయండి, l వస్తుంది. దేర్ ఫోర్ ఏమొస్తుంది? c స్క్వేర్ బై 2 into l ఈజ్ ఈక్వల్ టు 1. That implies c is equal to 2 by l under root. చూడండి, ఇక్కడ మనకు c వాల్యూ రావడం జరిగింది. దీనికి ఒక ఈక్వేషన్ నెంబర్ పెట్టామా ఇంతకు దేనికన్నా? సో దీనికి ఉంచండి ఈక్వేషన్. ఎన్నో ఈక్వేషన్ అమ్మా ఇది? ఎన్నో ఈక్వేషన్? ఈక్వేషన్ 5 అయిపోయింది. దీనికి 6వ ఈక్వేషన్ అని పేరు పెట్టండి. సో ఈక్వేషన్ 6.
సో ఈక్వేషన్ 6లో మనకు వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ ఈక్వేషన్ 6 is equal to psi is equal to ఏమొచ్చింది, √2/L ఇంటూ సైన్ ఆఫ్ సి బదులుగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అంతే, n/L ఇంటూ ఎక్స్, ఇది మనకు రావడం జరిగింది. సో మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇందులో n యొక్క వాల్యూ అనేటువంటిది ఎక్కడి నుంచి ఒకటికి ఉంది, 1 2 3 అండ్ సో ఆన్. సో ప్రతి వాల్యూకు మనం ఈ వేవ్ ఫంక్షన్ రాయొచ్చాం కాబట్టి సై ఆఫ్ ఎన్ అని రాస్తాం. సై ఆఫ్ ఎన్ అంటే ఇందులో మొదటి వేవ్ ఫంక్షన్ ఉంది, రెండో వేవ్ ఫంక్షన్ ఉంది, ఎన్ వాల్యూను మారుస్తూ చేస్తే వస్తుంది అనమాట. ఇక్కడ ఎల్ ఎంత, వాట్ ఈస్ ద లెంత్, ఎల్ అంటే ఏంటి, ఎస్ విడ్త్ ఆఫ్ ది బాక్స్, బాక్స్ యొక్క విడ్త్కు సంబంధించినటువంటిది. ఎల్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది బాక్స్. వెరీ గుడ్. నౌ లెట్ మీ గో టు ద, దిస్ ఈస్ ద required normalized wave function of the particle in 1D box. This is the required wave function for particle in 1D box. 1D box లో ఉన్నటువంటి particle కి సంబంధించినటువంటి wave function. Now we will go to the another one. What is the momentum? What is the energy of the particle in the 1D box? 1D box లో ఉన్నటువంటి particle కు momentum ఎంత, energy ఎంత అనేటువంటి చూద్దాం. Now let me go to the another one. Roman number 2, momentum. Momentum for particle in 1D box. 1D box లో ఉన్న particle కి momentum ఎంత అనేది మనకి ఇప్పుడు క్వశ్చన్. సో జనరల్గా మొమెంటంకు ఫార్ములా ఏంటి, మొమెంటం P = h/k, ఇది మనకు ఉన్నటువంటి మొమెంటం, ఇది బేసిక్ ఫార్ములా. మనకు K ఆల్రెడీ తెలుసు కదా, మీకు K చెప్తారా ఎంతను, ఎస్ h n/L, n/L. h వాల్యూ కూడా మీకు తెలుసు కదా, h/2π, n/L, π క్యాన్సల్, ఎంత వచ్చింది మనకు మొమెంటం, nh/2l. దిస్ ఇస్ ద బిట్ అడుగుతారు దీన్ని, ఈ ఫార్ములాని బిట్ అడుగుతారు. ఎక్కడన్నా రాసుకుంటారా మీరు, నెక్స్ట్ పేజీలోకి నాకు వెళ్ళడం ఇష్టం లేదు, మొమెంటంకి ఇక్కడే రాస్తాను, ఇక్కడ రాయమంటారా. దేర్ఫోర్ P = nh/2l. బిట్కి అడిగారమ్మా దీన్ని, మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉన్నాయి కదా, దానికి అడిగారు. మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్ ఇన్ 1D బాక్స్ = nh/2l. నౌ లెట్ మీ గో టు ద అనదర్ పారామీటర్, థర్డ్ పారామీటర్, energy of the particle. Energy of the particle in 1D box. 1D box లో ఉన్నటువంటి పార్టికల్ యొక్క ఎనర్జీ ఏంటి అనేటువంటి చూద్దాం. సో ఎనర్జీ కావాలి అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ E = p²/2m. జనరల్గా ఎనర్జీ అంటే ఏంటి, కెనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అని రాయాల్సి ఉంటుంది. మన పార్టికల్ కేవలం 1D బాక్స్లో తిరుగుతూ ఉంది, దానికి కేవలం కెనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ లేదు. ఎందుకు, పొటెన్షియల్ ఎనర్జీ 0 కదా, ఇది 0. కెనెటిక్ ఎనర్జీకి రాసే ఫార్ములా p²/2m. సో ఇదే రాసాను ఇక్కడ. మొమెంటం ఇంతకుముందే కనుక్కున్నాం మనం, చెప్తారా మొమెంటం ఎంతను, వెరీ గుడ్, nh/2l² ఇక్కడ m అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది పార్టికల్. ఆ మాస్ ఆఫ్ ది పార్టికల్ ఎక్కడన్నా రాస్తారా, క్లాస్లో కూడా నేను ఇది మర్చిపోయాను మీకు చెప్పడము. సో ఇక్కడ కూడా మీరు రాయండి, వేర్ m ఈజ్ ద మాస్ ఆఫ్ ది పార్టికల్, ఎక్కడొకసారి రాయండి, ఎక్కడొకసారి మీరు జాగ్రత్తగా దాన్ని ఇన్సర్ట్ చేయండి. m ఈజ్ ద మాస్ ఆఫ్ ది పార్టికల్, మాస్ ఆఫ్ ది పార్టికల్ ఇక్కడే రాయాలి. స్టార్టింగ్లో మనం మక్కి బై హార్ట్ చేసి ఏం రాయడం లేదు కాబట్టి, మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో దాన్ని మనము ఇన్సర్ట్ చేస్తున్నాం అంతే. బై హార్ట్ చేసి మక్కి బై హార్ట్ అయితే మనము అట్లా ప్రతిదీ. నా ఇంతవరకు వచ్చామమ్మా, ఓకే, ఇది కూడా అయిపోయింది. ఇక్కడ సో m ఈజ్ ద మాస్ ఆఫ్ ది పార్టికల్, ఇక్కడ రాయమంటారా, m ఈజ్ ద మాస్ ఆఫ్ ద పార్టికల్, మాస్ ఆఫ్ ది పార్టికల్. సో ఇప్పుడు మనకు సో ఈ వాల్యూ ఏమొచ్చేసింది, E = n²h² ఇక్కడ ఒక 4 వస్తుంది, ఇక్కడ ఒక 2 ఉంది, 8ml², 8ml². అని మీరు ఒకటి గమనించండి, ఇందులో n యొక్క వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 3 అండ్ సో ఆన్. కాబట్టి ఇక్కడ nకు రకరకాల వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ E కూడా రకరకాల వాల్యూస్ వస్తాయి. దీన్ని మనం En
ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ ఇన్ 1D బాక్స్. 1D బాక్స్లో ఉన్నటువంటి పార్టికల్ యొక్క ఎనర్జీకి సంబంధించినటువంటిది. సో దీంతో మనకు పార్టికల్కి సంబంధించిన ఎనర్జీకి వచ్చేసింది, పార్టికల్ సంబంధించిన వేవ్ ఈక్వేషన్ వచ్చేసింది. దీని అంతటిని మనం ఒక చిన్న డయాగ్రామ్లో మనం వేస్తే ఎగ్జామినరు చాలా చక్కగా ఇంప్రెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అదేంటంటే మనము పార్టికల్ని 1D బాక్స్ను ఒకసారి డ్రా చేస్తున్నాను. పార్టికల్ యొక్క 1D బాక్స్ని డ్రా చేస్తున్నాను. వీలు పడితే మీకు పేపర్ ఉన్నట్లయితే మీకు సెమ్ ఎగ్జామ్లో మీకు పేపర్లు అనేటువంటివి అన్లిమిటెడ్గా ఇస్తారు కాబట్టి మీరు సెమ్ ఎగ్జామ్లో మీరు ఈజీగా రాయొచ్చు అనుకుంటున్నాను. ఇలా ఎక్స్టెన్షన్గా టైం ఉంటే రాయండి. అట్లీస్ట్ ఈ డయాగ్రామ్ రఫ్గా వేసేదానికి చూడండి. 0 to L దగ్గర మనకు ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ కావడం అంటే ఏంటి అంటే n = 1 అంటే మనకు ఎనర్జీ అనేటువంటిది ఫస్ట్ ఏ లెవెల్కి ఉంటుంది, n = 1కు సంబంధించింది. దాని యొక్క ఎనర్జీ ఏంటి, ఇటు సైడ్ ఎనర్జీలు రాస్తున్నాను. ఎనర్జీ ఏంటి చెప్తారా? n = 1 రాస్తే h²/8ml². సో ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఎంత అంటే h²/8ml². సో దీనికి సంబంధించిన వేవ్ ఫంక్షన్ చెప్తారా? వేవ్ ఫంక్షన్ ఎంత ఉందో చెప్తారా? వేవ్ ఫంక్షన్ ఏముంది? psi of n = √2/L sin nπ/L x. ఇక్కడ n బదులుగా ఏం రాయాల్సి ఉంటుంది? 1. చెప్తారా నాకు? సో రాయండి మీరు ఏమవుతుంది అంటే psi of n = √2/L sin of ఏముంది? sin of πx/L. ఇది వేవ్ ఫంక్షన్కి సంబంధించినటువంటిది. రెండో వేవ్ ఫంక్షన్ జాగ్రత్తగా చెప్పండి. రెండో యొక్క ఎనర్జీ లెవెల్ ఎంత ఉంది? n = 2 బదులుగా ఏం రాయాలి? స్క్వేర్ అవుతుంది. 2² అంటే 4². సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4h²/8ml². వేవ్ ఫంక్షన్ ఏమొస్తుంది? psi of 2 √2/L sin 2πx/L. కానీ ఇక్కడ ఈ రెండింటి మధ్య గ్యాప్ 4 యూనిట్లు ఉంది. ఇక్కడ 4 యూనిట్లు ఉంది. సో నెక్స్ట్ ఎనర్జీ స్టేట్ ఏంటి? 3² అంటే 9 వస్తుంది. 9 అంటే ఇది 4 యూనిట్స్ అయితే 9 అంటే దీని మధ్య గ్యాప్ 5 ఉండాలి. అంటే ఈ గ్యాప్ కంటే కాస్త ఎక్కువ వేస్తున్నాను. దిస్ ఈజ్ ద లెవెల్. వాంటెడ్గానే నేను ఇది పెంచాను. సో వాట్ ఈస్ ద ఎనర్జీ? 9h²/8ml². వాట్ ఈస్ ద వేవ్ ఫంక్షన్? psi of 3 = √2/L sin 3πx/L. ఇది మనకున్నటువంటిది. ఇప్పుడు నాకు చెప్పండి, దీన్ని మనం ఏమంటామయ్యా అంటే గ్రౌండ్ స్టేట్ అంటాం. దీన్ని గ్రౌండ్ స్టేట్. దీన్ని మేమంటామంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. దీన్ని మనం సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం దీన్ని. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. నాకు ఇప్పుడు చెప్పండి, జనరల్గా బిట్కు అడుగుతారు, రిలేషన్ బిట్వీన్ ద E1 అంటే గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు E1 కాదు, E2 మీన్స్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి ఈజ్ ఈక్వల్ టు డాష్ యూనిట్స్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ E1 అంటే గ్రౌండ్ స్టేట్కి సంబంధించినటువంటి ఎనర్జీ. చెప్తారా? ఏమన్నా రిలేషన్ ఉందా? ఈ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? వాటి మధ్య రిలేషన్ ఎంత ఉంది? బాగా చూడండి. ఇక్కడికి బాగా గమనించండి. ఇక్కడ ఏం లేదు, 1 ఉంది. ఈ టర్మ్ బదులుగా నువ్వేం రాయొచ్చు? E1 రాయొచ్చా? అంటే ఏమని అర్థం? ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ కదా. సో 4 టైమ్స్ ఆఫ్ ఈ గ్రౌండ్ స్టేట్. కరెక్టా కదా? ఇది ఇంపార్టెంట్ అమ్మా. జనరల్గా దీన్ని E1 = 4Eg అని రాస్తారు. లేదా ఇంకొక రకంగా ఏం రాస్తారా అంటే E2 = 4E1 అని కూడా రాస్తారు. అంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ని E2 అనుకొని గ్రౌండ్ స్టేట్ని వచ్చేసి E1 అనుకుంటారు. ఇది మనకున్నటువంటి రిలేషను. ఇది మనం 3D బాక్స్లో ఇంకొక రకమైన రిలేషన్ వస్తుంది.
అక్కడ మనం దాని గురించి డిస్కస్ చేయడం కోసం ఇక్కడ చెప్పాను. ఇది ఇంపార్టెంట్, ఊరికే జస్ట్ నోట్ బిట్కి ఇచ్చేదానికి స్కోప్ ఉంది. ఇది మనకు పార్టికల్ ఇన్ 1D బాక్స్ లేదా ఇన్ఫైనైట్ పొటెన్షియల్ వెల్కు సంబంధించినటువంటి ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్, టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ అప్లికేషన్ అన్నమాట. దీంట్లో మనం ఏం కనుక్కున్నాము ఒకసారి మైండ్ మ్యాప్ చేయండి. వేవ్ ఫంక్షన్ కనుక్కున్నాము, దాన్ని నార్మలైజ్ చేసాము, అలాగే ఎనర్జీ కనుక్కున్నాము, మొమెంటం కనుక్కున్నాము, గ్రాఫ్లు గీసాము, అంటే ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ గీసాము, అందులో వేవ్ ఫంక్షన్ చూపించాము, ఎనర్జీ లెవెల్స్ చూపించాము, అలాగే ఒక రిలేషన్ మనము బిల్డప్ చేసాము అబ్జర్వ్ చేసి, గ్రౌండ్ స్టేట్కి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి మధ్య ఉన్న రిలేషన్ బిట్ కడిగేదానికి స్కోప్ ఉంది. సో ఇది మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.